ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని గాలి సంగాలను గర్జింపగా యేసు గాలి సంగాలను గర్జింపగా యేసు హద్దు మిరగాగే సద్దు మరిగి పోయే హద్దు మిరగాగే సద్దు మరిగి పోయే ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని పక్షపాత పురోగిని తక్షణమెలమ్మనగా పక్షపాత పురోగిని తక్షణమెలమ్మనగా పరిగెత్తుకుని లేచి పరిగెత్తుకుని పోయే పరిగెత్తుకుని లేచి పరిగెత్తుకుని పోయే ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని పట్టు యేసుని పాదం తట్టు దేవుని ద్వారం పట్టు యేసుని పాదం తట్టు దేవుని ద్వారం కట్టు ఇంక నీ పాపం నెట్టు నిన్ను పరలోకం కట్టు ఇంక నీ పాపం నెట్టు నిన్ను పరలోకం ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని హల్లెలూయా. సంఘ బిడ్డలకి సంఘ విశ్వాసులకి అంతోటి సేవకులకి అందరికి నా హృదయపూర్వక వందనాలు. ఈ దినం ఆరాధన కోసమై ప్రార్థన చేసుకుందాము. మీరు అందరూ తలలు వంచండి. ఈ సమయం ఇచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రాజ్యానికి స్తోత్రం నాయన. ఇదిగో నా ప్రభా, ఈ దినము నా తండ్రి మరొకసారి నాయన బిడ్డలను కలుసుకొని బిడ్డలతో నేను స్తుతించుటకు నేను ఆరాధించుటకు మాకిచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీకు స్తోత్రము తండ్రి. ఇదిగో నాయన ఈ వాట్సాప్ల ద్వారా ప్రభా అనేక మంది బిడ్డలము తండ్రి నాయన నేను ఆరాధిస్తున్నాము తండ్రి. నాయన ఇటు పరిస్థితి వస్తుందని మేము ఎవ్వరము అనుకోలేదు నాయన. నీకు స్తోత్రము తండ్రి. మరొక నీ చిత్తం అయితే నాయన ఇదిగో ప్రభా ఆరాధన స్టార్ట్ అవటకు నీ కాపుదల దయచేయండి, నీ కృపను దయచేయండి నాయన. ఈ భయంకరమైన పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించండి ప్రభా, మమ్మల్ని రక్షించండి
నీవు తప్ప ఈ లోకంలో మాకెవ్వరు లేరు నాయనా. నీకు స్తోత్రము తండ్రి. ఈ దినము నా ప్రభు శుక్రవారం దినము ఇదిగో నాయన బైబిల్ చదువుతున్న బిడ్డలతో మాట్లాడండి, పాటలు పాడుతున్న బిడ్డలతో మాట్లాడండి తండ్రి. మరిగా వాక్యము కీర్తన వివరిస్తున్న బిడ్డలతో కూడా మాట్లాడి నీవుండి నడిపించండి తండ్రి. ఏ సేవకులైతే ప్రభా వాక్యం విత్తబడనై ఉన్నారో తండ్రి వారితో కూడా మాట్లాడండి నాన్న. వాక్యం ఫలింప చేయండి, నీరు కట్టండి ప్రభు. నీకు స్తోత్రాలు. ఆయా ప్రాంత బిడ్డలు కూడా తండ్రి ఇదిగోనండి ఆరాధనలో పాల్గొంపులు పొందటానికి నీ కృప దయచేయండి. నీరు అక్కడ ఆలస్యమైతే నీ చిత్తమైతే ప్రభ ఆరాధనలు తొందరగా ఒప్పినటకు నీ మార్గం సరళం చేయండి. యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. ఇటు ధన్యత ఇటు కృప మాకు అందరికి దయచేయండి నాయనా. నీ అన్ని ప్రభ ఈ సూచనలన్నీ ప్రభ నీరు అక్కడికి సమీపంగా ఉన్నాయి రాజా. నీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో తండ్రి మెలుకో కలిగి మేము ప్రార్థించుటకు నీ కృపను దయచేయండి. ఎవరైతే ప్రభా ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నారు ప్రభా వారి ఇరుకులో ఇబ్బందులు సమస్తము తొలగించి నాయనా ఇదిగో తను మరొకసారి సంతోషమైన వస్త్రాలు మేము ధరించుకొని ఆరాధించుటకు శక్తియు కృపయు మాకు అనుగ్రహించి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించుకొని నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని నీ ఆత్మతో మాతో మాట్లాడుకుంటామని ప్రారంభం ప్రార్థన దీవించి ఆశీర్వదించుకొని నీ ఆత్మతో నడిపిస్తావని ఆరాధన అంతా ప్రభ క్రమంగా మర్యాదగా జరిపిస్తావని యేసు పరిశుద్ధనాన్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో సిఎస్ఐ తెలుగు సంఘ విశ్వాసులందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తూ మరొక శుక్రవారం మనందరము ఈ విధంగా ఆయన స్తుతించడానికి మహింపరచడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రియమైన విశ్వాసులారా, మరి ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశంలో ఈ విధంగా ఆయా స్థలాల్లో ఉండి ఏక హృదయం కలిగి దేవుని స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ వారం తర్వాత వారం త్రిత్వ వారంలో మనందరం కలిసి ఆయన స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సంగ్రహ ప్రార్థనను చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. నిరంతరము జీవించుచుండు త్రిత్వదేవా, మా పితరులతో మాట్లాడి ప్రత్యక్షపరుచుకున్న దేవా, నమ్మకము కలిగి త్రిత్వ మర్మమును అర్థము చేసుకొనుటకు తగిన జ్ఞానమును అనుగ్రహించుము. దీనిని బట్టి మేము విశ్వాసమునందు నిలకడగలిగిన వారమై ఈ దైవ మర్మమును గ్రహించి అనేకులను నీకు శిష్యులుగా మార్చుటకు తగిన జ్ఞానము విశ్వాస అనుభవమును దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ జీవించుచు పరిపాలించుచున్న నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనాలు. జూన్ 5వ తేదీ కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము పాత నిబంధనల గ్రంథం నుండి హెజ్కేలు 1వ అధ్యాయము 4 నుండి 28వ వచనం వరకు చదువుకుందాం. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుపాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళెము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న ఎపరంజి ఒకటి కనబడెను. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి. వాటి అరికాళ్ళు పెయ్యకాళ్ళ వలె ఉండెను. అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండెను. 4ంటికిని ముఖములను రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకదానినొకటి కలుసుకొనెను. ఏ వైపుకైనను తిరగక అవన్నీ చక్కగా నెదుటికి పోవుచుండెను. ఆ 4ంటి ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి. కుడిపార్శ్వపు రూపములు సింహపు ముఖము వంటివి. ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. 4ంటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు
ముఖములు కలవు. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతతో ఒక దానితో కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనుకకు తిరగగా ఆత్మ ఏ వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవుచుండును. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతివంతంగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ నాలుగింటి ఎదుటి ముఖముల ప్రక్కను చక్రము వంటిదొకటి ఉండెను. ఆ చక్రముల యొక్క రూపము పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. ఆ నాలుగును ఒక విధముగానే ఉండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రం ఉన్నట్లుగా ఉండెను. అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను. వెనుకకు తిరగకయే తిరుగుచుండెను. వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. ఆ నాలుగు కైవారములు చుట్టూ కండ్లతో నిండి ఉండెను. ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెను గనుక జీవులు జరగగా చక్రములను జరుగుచుండెను. అవి నిలువగా ఇవియు నిలిచెను. అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను. మరియు జీవుల తలలపైన ఆకాశ మండలం వంటి విశాలతయున్నట్టు ఉండెను. అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను. ఆ మండలము వంటి దాని క్రింద జీవుల రెక్కలలో రెండేసి ఒకదాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను. రెండేసి వాటి దేహములు కప్పుచుండెను. ఈ తట్టునను జీవులకును ఆ తట్టుననున్న జీవులకును అనగా ప్రతి జీవికిని అలాగున రెక్కలుండెను. అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అవి విస్తారమైన ఉదకముల ఘోషవలెను సర్వశక్తుడగు దేవుని స్వర్ము వలెన దండువారు చేయు ధ్వని వలెను ఉండెను. అవి నిలుచున్నప్పుడు తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దములు పుట్టెను. వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలికాంతవంతమైన సింహాసనము వంటిదొకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్లు నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువకు ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షాకాలమున కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినబడెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. ప్రజలర్ ఈరోజు కొరకు ఏర్పరచబడిన కీర్తన గ్రంథము 98వ కీర్తన చదువుకున్నాం. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు. ఆయన గూర్చి క్రొత్త పాట పాడుడి. ఆయన దక్షిణ హస్తము ఆయనను పరిశుద్ధ బహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. బుదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి.
సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి, అచ్చటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. సితార స్వరముతో యెహోవాకు స్తోత్రములు పాడుడి. సితార తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. బోరలతోనూ కొమ్ముల నాదములతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు యశించును గాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురు గాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వనిని చెయ్యునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించి ఉన్నాడు. ఈ కొద్ది వర్షం దేవుడు దీవించినగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముగునౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. ఈ దినమన్నకై ఏర్పరచబడిన పాఠ్యభాగ పత్రిక రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి 14 వరకు. తదుకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏకమనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికి ఒకరు వందనములు చేసుకునుడి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడై ఉండునుగాక. దేవుడి చిరవాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ విధంగా రాయబడినది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలియాలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనను మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్టిజం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యం దీవించును గాక. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన సంఘమంతటికి మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శుక్రవారపు ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు కొరకు మరి విజ్ఞాపన ప్రార్థనలు చేసుకుందాం.
దయచేసి నాతో ఏకీభవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమ్ము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి అగు మా యెహోవా ప్రభా, కృపా కనికరములు గల మా తండ్రి, గడిచిన దినమెల్లా మా ప్రభా మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి మా ప్రభా ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయమందు మీ సన్నిధానంలో చేరి మీ నామాన్ని స్తుతించి మహింపరిచి గణపరిచి ఆరాధించడానికి మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. గొప్ప దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము సన్నిధి నడిపింపు మాకు అనుగ్రహించి నడిపించినారు. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలైన ఆరాధన కార్యక్రమము ప్రారంభము మొదలుకొని ఇంత మటుకు మా ప్రభా కీర్తనల ద్వారాను ప్రార్థనల ద్వారాను మా ప్రభా మీ వాక్యాన్ని చదువుట ద్వారాను మీ నామాన్ని మహింపరిచి ఉండగా మీ సన్నిధి మా మధ్య ఉంచినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలైనా. పాటలు పాడినటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వాక్య లేఖనములు చదివినటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రార్థించినటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మరి సంగ్రహ ప్రార్థన చేసినటువంటి మీ దాసుని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో మా ప్రభా కొద్ది మనవుల ద్వారా మీ సన్నిధిని ప్రార్థిస్తున్నామయ్యా. మా సిఎస్ఐ సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నడిపిస్తున్నటువంటి మీ ప్రేమకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలయ్యా. ప్రత్యేకంగా మా ప్రియులు పాస్టర్ ఆనంద్ జ్యోతి గారిని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలైనా. వారు చేస్తున్నటువంటి సేవను వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీకు వందనాలు. అలాగే మా ప్రియులు స్టిఫెన్ డానియల్ గారిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలైనా. వారు చేస్తున్నటువంటి సేవను బట్టి అయా మరి వారికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు స్తోత్రాలైనా. అలాగే మా ప్రియులు ఆశీర్వాదం గారు మా ప్రభా ఇండియా ప్రాంతంలో నుంచి ఇదిగో మా ప్రభా మీ యొక్క ఆరాధన కార్యక్రమాలు ఇలా మరి ఆన్లైన్లో అందించడానికి వారు చేస్తున్నటువంటి వారి యొక్క శ్రమను బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలైన. వారి బిడ్డలను వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. మీకు స్తుతులు స్తోత్రాలైన. అలాగే సంఘ పెద్దలందరినీ బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. వారు పడుతున్న ప్రయాసను అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అలాగే మా ప్రభా తమిళ్ ప్యారిస్ సిఎస్ఐ వారు మాకు ఇస్తున్నటువంటి ఈ సపోర్ట్ను బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభా దైవజనులు విక్టర్ ప్రేమ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలనైనా. వారు ఎంతో ప్రయాసపడి మా ప్రభా మా పట్ల వారు కలిగి ఉన్నటువంటి ప్రేమ సహాయము సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే సిఎస్ఐ తమిళ్ ప్యారిస్ సంఘ పెద్దలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి ఆయన. మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలనైనా. అలాగే మా ప్రభా ఇదిగో యుఏఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా యొక్క పరిపాలకులందరిని విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. కోవిడ్ నుంచి మాకు ఇచ్చినటువంటి విడుదలను బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలనైనా. త్వరలో మా ప్రభా మీ మందిరాలు తెరచి మేమందరం కలిసి మీ సన్నిధిలో మీ నామాన్ని స్తుతించి మహిమపరిచి గణపరిచి ఆరాధించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయనా. మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలయ. అలాగే మా ఇండియా ప్రాంతాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో మా ప్రభా ఇండియాలో మరి చర్చిలు తెరవడానికి సంఘాలు మీ సన్నిధిలో ఆరాధించడానికి మీరు తెరిచిన ద్వారములను బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలనైనా. మరి ఇంకా ప్రభా మీ బిడ్డలు బయటికి వెళ్తుండగా లోనికి వస్తుండగా మీ కృపలో భద్రపరచండి, మీ రక్త ప్రోక్షణలో బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాం నాయనా. మీకు వందనాలు. మరి కోవిడ్లో బయట పని చేస్తున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. డాక్టర్లనైతేనేమి, నర్సులనైతేనేమి, మా ప్రభా రెవెన్యూ సిబ్బందిని అయితేనేమి, మరి ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రయాసపడుతున్న బిడ్డలనైతేనేమి మా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి ఆయన. మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలనైనా. అలాగే మా సిఎస్ఐ సంఘాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలనైనా. సంఘంలో ప్రయాసపడుతున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నైనా. మీకు వందనాలు. ఇదిగో బిడ్డలకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు మీ పరలోకపు వాక్యాలను విప్పి వారిపైన వారి కుటుంబాలపైన కృమ్మరించమని ప్రార్థిస్తున్నాం నైనా. మీకు వందనాలు. ప్రత్యేకంగా మా ప్రభా ఈ సమయంలో అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డల నిమిత్తము మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలనైనా. యేసయ్యా మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుచున్నదనే వాగ్దానాన్ని
మా జీవితంలో పొందుకుని సంపూర్ణ స్వస్థత పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ కోవిడ్లో మా ప్రభా ఉద్యోగాలు కోల్పోయి నూతన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను బట్టి మేము మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. మా ప్రభా వ్యాపారంలో ఇరుకులు, ఇబ్బందులు, బాధల చేత, భయముల చేత బంధింపబడినటువంటి బిడ్డలకు యేసు నామములో విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలైనా బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి, లేవనెత్తండి ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా గర్భిణీ స్త్రీలను, బాలింత స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం, శక్తి, బలము, దీర్ఘాయు చేత తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఇంకా ఎంతమంది అయితే మా ప్రభా గర్భఫలాల కోసం మీ సన్నిధిలో నిరీక్షిస్తున్నారో బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించి, అంగీకరించి, బిడ్డను ఆశీర్వదించి మా ప్రభా సంతులు గల ఇల్లాలుగా చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ. మరి మా ప్రభా ఈ వారంలో పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకున్నటువంటి బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ. కుటుంబంలో శాంతి, సమాధానం, సమృద్ధి దయచేయండి మా ప్రభా. దీర్ఘాయు చేత బిడ్డలను నింపి తృప్తిపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు అయా. మీకు స్తుతులు, స్తోత్రాలైనా. ప్రయాణాల కొరకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. క్షేమకరమైనటువంటి ప్రయాణాలు బిడ్డలకు అనుగ్రహించండి మా ప్రభా. మీకు వందనాలు దేవా. మరి డ్రైవింగ్ చేస్తున్నటువంటి మా ప్రియులు సహోదరులను జ్ఞాపకం చేసుకునండి. ఎలవెలలా మీ తోడు కాపుదల బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ ప్రభా. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలయ. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, జ్ఞానము బిడ్డలకు అనుగ్రహించి మా ప్రభా మా బిడ్డలు మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. ఇదిగో మా ప్రభా ఇండియా ప్రాంతంలో ఉన్న మా కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు. ఇదిగో మా ప్రభా ఇండియాలో ఉన్న మా కుటుంబాల చుట్టూ యేసయ్యా మీ రక్త ప్రోక్షణ దయచేసి ఏ తెగులు మా గుడారాలు సమీపించకుండా మీరు కాచి కాపాడి మా గృహాల చుట్టూ యేసయ్యా మీ రక్త ప్రోక్షణ దయచేసినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలైనా. అలాగే దేశ విదేశాల్లో చదువుల నిమిత్తమైతేనేమి, ఉద్యోగాల నిమిత్తమైతేనేమి, వ్యాపారాల నిమిత్తమైతేనేమి మా ప్రభా మా ప్రియుల కుటుంబాలన్నిటినీ జ్ఞాపకం చేసుకునండి. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీకు వందనాలు. ఇదిగో ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలైనా. ఈ ఆరాధన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి ఆయన. వారి ప్రతి అవసరతను, అక్రతలను, కొదువలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు అయ్యా. ఇదిగో ముందున్నటువంటి కార్యక్రమాన్ని అంతటిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. వాక్యం విత్తనయించిన మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ ఆత్మ చేత మీ దాసుని నింపండి ప్రభా. ఏడంతల ఆత్మ అభిషేకం మీ దాసుని పవించండి. మీ దాసుని ముఖాంతరాల్లో నుంచి మాతో మాట్లాడండి మా ప్రభా. వెనుగల మనస్సు, గ్రహింపగల హృదయం వాళ్ళ ప్రతి ఒక్కరికి దయచేసి మా ప్రభా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని అయా. ఇదిగో మేము మీ సన్నిధిలో చేసినటువంటి ఈ ప్రార్థన విన్నపములను మీరు ఆలకించి మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామములో మాకు ఇచ్చినటువంటి జవాబును బట్టి మీకే సమస్త స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభుల వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సిఎస్ఐ తెలుగు సంఘ బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి. ఈ దిన ముందు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళక ముందు ఈ దినం ఆరాధనలో ప్రారంభ ప్రార్థన చేసిన బిడ్డలకు, అదే రీతిగా వాక్య లేఖనాలు చదివిన బిడ్డలకు, పాటలు పాడిన బిడ్డలకు, విజ్ఞాపన ప్రార్థన, సంగ్రహ ప్రార్థన చేసిన బిడ్డలందరికీ ప్రత్యేక వందనాలు. ఈ దినం కొరకు దేవుని సందులో ఈ అవకాశాన్ని కలిగించిన ప్రియ సహోదరులందరికీ, సంఘ బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దినమందు దేవుని యొక్క వాక్యలేఖన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18వ వచనం 19వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించాలని కోరుచున్నాను. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామన వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన మా రక్షక, నీకు వందనాలు. ఈ సమయం ప్రభువా, నీ వాక్య లేఖనాలు ధ్యానిస్తుండగా వినిచున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. వాక్యం నీది, నేను నీవాడను గనుక వినిచిన ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలను గ్రహించి ప్రత్యేకంగా ప్రభా నీ పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన మర్మాలు తెలుసుకునే కృపాదనితో అనుగ్రహించి నడిపించి మహిమ పొందమని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ దినమందు అంశం పెంతెకొస్తు తరువాత మొదటి ఆదివారం ఆరాధన మనం చేస్తూ ఉన్నాం. త్రిత్వ దేవుని మనము నమ్ముచున్నాం. త్రిత్వ దేవుని మనం నమ్ముచున్నాం. అంశం ఈ దినమందు త్రిత్వ దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుడు. ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు త్రిత్వ దేవుని ఆరాధించేవారు చాలా తక్కువ మంది అయ్యారు. కనుక చాలా గ్రూపులు వారు యెహోవాను ఆరాధన చేసేవారు, యేసు నామాన్ని ఆరాధన చేసేవారు, క్రీస్తు నామాన్ని ఆరాధన చేసేవారు, ఒక వాక్యాన్ని తీసుకుని రకరకాలుగా ఆరాధన చేసేవారే ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. కానీ పరిశుద్ధ లేఖనం అంతా కూడా త్రిత్వ దేవుని గురించి మాట్లాడుచున్నది. ఈ యొక్క త్రిత్వ దేవుని గురించి మనం మామూలుగా ఆలోచన కలిగి ఉన్నట్లయితే తండ్రి కాలము, కుమారుని కాలం, పరిశుద్ధాత్మ కాలం, వీరు ముగ్గురుగా మనకు కనబడుతున్నారు. ముగ్గురులో ఏకత్వం, వారు ఒకటే అయి ఉన్నారు. కనుక ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కొంతకాలం పాత నిబంధన కాలంలో దేవుని యొక్క మహిమను గురించి తెలియబడింది. కృత నిబంధన సువార్తలలో యేసు ప్రభుగా ప్రత్యక్షమయ్యారు. మనకు పత్రికలలో పరిశుద్ధాత్ముడిగా మనకు ప్రత్యక్షమవుతున్నాడు దేవుడు. త్రిత్వంలో ఏకత్వం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు దీన్ని మొదటి నుంచి కూడా చాలా జ్ఞానయుక్తంగా మన కొరకు ఆయన తయారు చేస్తున్నాడు. మొట్టమొదటిసారి దేవుడు నాహోతో మాట్లాడినప్పుడు నాహో ఒక ఓడను తయారు చేసుకున్నాడు కదండి. ఓడ ఎన్ని అంతస్తులు కలిగి ఉన్నదంటే 3 అంతస్తులు కలిగి ఉన్నది. అంటే ఈ 3 అనే సంఖ్య త్రిత్వానికి సూచిస్తూ ఉంది. అయితే 3 అంతస్తుల్లో 3 రకాలుగా మనకు కనపడుతూ ఉంటారు. కింద అంతస్తులో వారికి కావలసిన ఆహారాన్ని అంతటినీ చిత్తపాటు. అది మనకు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. మనల్ని సిద్ధపరిచేది పరిశుద్ధాత్ముడు మాత్రమే. వారికి కావలసిన ఆహారం అంతా సిద్ధపరిచి కింద అంతస్తులు పెట్టాడు. 2వ అంతస్తులో జంతువులన్నీ ఉన్నాయి. ఆయన కాపాడవలసిన జంతువులు, మనల్ని కాపాడి రక్షించవలన యేసు ప్రభువారు మధ్యగా ఉన్నారు మనకు రక్షకుడుగా. తర్వాత పై అంతస్తులో నాహో కుటుంబం ఉన్నది. వారు ఈ జంతువులన్నిటికీ ఒక తండ్రిగా ఉన్నాడు ఆయన. అలాగే మన సృష్టికర్త కూడా తండ్రిగా మనకు మొట్టమొదటిగా మనకు కనపడతాడు.
ఈ యొక్క దేవుడు సృష్టించమన్న ఈ యొక్క వాడ మనకు త్రిత్వంగా కనబడుతూ ఉంది. రెండవదిగా మనం చూసినప్పుడు ఆది కాండంలో అబ్రహామును దేవుడు దర్శించిన 18వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు అబ్రహామును ఎండవేళ మమ్రే వృక్షం క్రింద కూర్చున్నప్పుడు దర్శించినప్పుడు ఎంతమంది వ్యక్తులు వచ్చారు? 3 వ్యక్తులు వచ్చారండి. 3 వ్యక్తులు. 3కి కూడా ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాం. 3 కూడా ఆయనతో మాట్లాడారు. తరువాత ఈ 3 కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నారు. అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్పలేదు, కానీ 3 వ్యక్తులు ఆయన దర్శించారు. 3 ఎవరు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. కానీ వారు 19వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు 19వ అధ్యాయంలో ఆదికాండం 19వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కనబడుతున్నారో తెలిసింది? 2 కనబడుతున్నారు. అక్కడ 2 లోతు 2 ఆహ్వానించాడు. 2 ఉన్నారు అక్కడ. అయితే ఈ 2 మనకు కనబడుతున్నది యేసు ప్రభువారికి పరిశుద్ధాత్మకు సాదృశ్యం కనబడుతూ ఉన్నారు. వీరు వాడిని రక్షించడానికి వచ్చిన వ్యక్తులు. అబ్రహాంతో మాట్లాడటానికి 3 వచ్చారు, విందులో పాల్గొనడానికి 3 వచ్చారు, కానీ లోతును రక్షించడానికి 2 వస్తూ ఉన్నారు. ఒకటి రక్షకుని యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఒక ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపించే వ్యక్తిగా పరిశుద్ధాత్మకు ఆయన సాదృశ్యంగా మనకు అక్కడ కనపడుతూ ఉన్నారు. కనుక దేవుడు మొదటి నుంచి కూడా త్రిత్వంలో మానవుని కూడా సృష్టించాడు. ఆత్మ, శరీరము, జీవం. మానవుని దేవుడు సృష్టించినప్పుడు మట్టితో నిర్మించి జీవాత్మను ఉదగా నరుడు జీవాత్మ అయ్యాడు. మట్టి జీవాత్మ, జీవము ఆత్మ. దేవుడు 3 భాగాలుగా మానవుని సృష్టించాడు. అంటే నీలో ఉన్నది త్రిత్వ దేవుడు. శరీరము మట్టితో నిర్మించాడు శరీరాన్ని. తర్వాత ఆయన జీవాన్ని, ఆత్మను కూడా ఊతాడు మనలో. ఆయన ఆత్మను ఊదినప్పుడు జీవాత్మ, చలించే ఆత్మగా మనం మార్చబడ్డాం. అంటే 3 భాగాలుగా మన శరీరం ఉంది. ఈ లోకంలో త్రిత్వదేవుని నమ్మని వారు ఈ విషయాలు ఆలోచించవలసిన విషయమై ఉన్నది. ప్రత్యేకంగా యేసుప్రభు వారు మత్తయి సువార్తలో మనం చదువుతున్నప్పుడు మత్తయి సువార్తలో ప్రత్యేకంగా ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది శిష్యులు ఉన్నారు? 11 మంది శిష్యులు ఉన్నారు. అక్కడ 11 మంది శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటాడు? భూమి మీద పరలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. పరలోకమందు యేసు వారి ఎదుకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త మనుషులను శిష్యులుగా చేయుడి. మనుషులను శిష్యులుగా మార్చండి. మీరు వెళ్ళండి, శిష్యులుగా మార్చండి. శిష్యులుగా మార్చేటప్పుడు వారు చేయవలసిన కార్యం ఏంటి తెలుసండి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం ఇవ్వండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వాలి. ఈ దినాల్లో బాప్తిసం రకరకాలుగా ఇస్తూ ఉన్నారు. కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసమే నిజమైన బాప్తిసం. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ముంచటి బాప్తిసం తీసుకోవడమే నిజమైన బాప్తిసం. అది యేసు ప్రభువు వారు మనకు తెలియజేసి ఉన్నారు. మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించిన యేసు ప్రభువు వారు ఈ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇమ్మని చెప్తూ ఉన్నారు. చాలా మంది యేసునామంలో బాప్తిసం ఇస్తూ ఉన్నారు. అయితే తరువాత మరొక విషయం చెప్తున్నాడండి ఆయన. నేను మీకు ఏ సంగతులను బోధించుతునో వాటినన్నిటినీ ప్రజలకు ప్రకటన చేయండి, వారికి బోధించండి. యేసుప్రభు వారు చెప్పిన విషయాలు చాలా మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకసారి శిష్యులు యేసుప్రభు వారిని ఏమడుగుతారండి? మాకు తండ్రిని ఒకసారి కనపరచు అని అడుగుతారు. అడిగితే యేసుప్రభు వారు ఏమన్నారండి? వారిని ఏమని చెప్తున్నారు వారికి? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే. అంటే ఏకత్వం గురించి మాట్లాడుతున్నాడండి ఆయన. ఇక్కడ ఏకత్వం గురించి మాట్లాడుచున్నాడు ఆయన. ఏకత్వం గురించి మాట్లాడుతూ నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. కనుక తండ్రిని చూసిన
యేసు ప్రభు వారిని చూసిన మనము తండ్రిని చూసినట్లే. కనుక ప్రభు సన్నిధిలో ఉన్న మనము దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. తర్వాత యేసు ప్రభు వారు కూడా చాలా విషయాలు యోహాను సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ఆయన ఏమంటాడు తెలుసా అండి? నేను తండ్రి యందును తండ్రి నా యందు ఉన్నాం. నేను తండ్రిలో ఉన్నాను, నాలో తండ్రి ఉన్నాడు. కనుక నన్ను నమ్మిన వాడు నా తండ్రిని నమ్ముచూ ఉన్నాడు. నేనెవరికి రక్షణ ఇస్తానో అది తండ్రి అంగీకరిస్తాడు అని తెలియజేస్తున్నాడు ఆయన. తర్వాత పరిశుద్ధాత్ముడు, త్రిత్వ దేవుని గురించి మనం మాట్లాడవచ్చు. పరిశుద్ధాత్ముడు గురించి కూడా ఆయన మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఆయన యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఆయన చక్కని విషయాన్ని తెలియజేస్తాడు. పరిశుద్ధాత్ముని గురించి చాలా మంచి వాక్యాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తున్న, ఆయనకు బోధిస్తూ ఉన్నారు వారికి. ఇక్కడ మనం గమనించినట్టు అయితే ఆయన అనగా సస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవో సంగతులు మీకు తెలియజేయును. సర్వసత్యంలోనికి నడిపిస్తాడట. ఎవరు? పరిశుద్ధాత్ముడు. మనం ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా ప్రార్థన చేయాలో, ఏ రీతిగా దేవుని యొక్క వాక్య లేఖనాలు చదవాలో, ఏ రీతిగా ఇతరులను ప్రేమించాలో ఆయన మనకు నేర్పిస్తానని చెప్తున్నాడు. కనుక ప్రభువు సన్నిధిలో ఉన్న మనము త్రిత్వదేవుని మనము నమ్ముచున్నాం గనుక పిల్లరా, పరిశుద్ధాత్మ నమ్మితే సరిపోద్ది, యేసుప్రభు వారిని నమ్ముకుంటే సరిపోద్ది, దేవుని ఆరాధిస్తే సరిపోద్ది కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరు ఏకమై ఉన్న దేవుడు. కనుక ఆయనను ఆరాధన చేసేటప్పుడు మనము వీరిని త్రిత్వదేవునిగానే మనం ఆరాధన చేయాలి. అందుకనే ఆఖరిని ఆశీర్వాదం ఇచ్చినా, ఎవరితోటన్నా మాట్లాడి, ఎవరికైనా బాప్తిసం ఇచ్చినా, ఎవరికైనా నిర్ధారణ చేసినా, చిన్నపిల్లలకు బాప్తిసం ఇచ్చి ప్రార్థన చేసినా, ఒక వివాహ విషయంలోనే కానీ, బర్త్డే విషయంలోనే కానీ, లేకపోతే ఏదైనా గృహ విషయంలోనే కానీ, మనం ఎక్కడ చూసినా ప్రతిదీ ఏది ప్రతిష్ఠ చేసినా, ఏ నామాన్ని ప్రతిష్ఠ చేస్తారండి? ఏ నామాన్ని దీవెనిస్తారు వాళ్ళకి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో. ప్రతిష్ఠ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనే ఇస్తూ ఉంటారు. కనుక మనము త్రిత్వదేవుని నమ్మి ఉన్నాం. నమ్మిన మనము దాన్ని అనుసరించవలసిన వారమే ఉన్నాం. తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపిస్తే దాని ప్రకారం వారు జీవించాలి. ఇక క్షమాపణ లేదు. యేసు ప్రభు వారు మనల్ని రక్షిస్తున్నారు, మనల్ని క్షమించి తండ్రి సందులో నిలబెట్టుచున్నాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని పిల్లలను నడిపించేవాడుగా ఉన్నాడు. మనం ఏ పాపంలో పడిపోకుండా, ఎక్కడా తొట్టుపాడు పడకుండా, ఇవన్నీ ఏకత్వంలో త్రిత్వంలో ఏకత్వం. కనుక మనం దీన్ని నమ్మి అనుసరించి జీవించవలసిన వారమైనా. పత్రిక పాఠంలోనికి పెంచుకున్నాం. పత్రిక పాఠంలో 2వ కొరింథీ 13వ అధ్యాయం 11 నుంచి 14 వరకు అపోస్తలుడైన పౌలు ఇక్కడ దీవెనిస్తూ ఉన్నాడు. దీవెనిస్తూ ఇక్కడ మాట్లాడుతున్న విషయాలు జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఇక్కడ మనం చూసినప్పుడు పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారని చెప్పి 14 వచ్చిన ఏమంటాడంటే ఆయన, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికి తోడైండును గాక. ఏం తోడైంటాయండి మనకు? పరిశుద్ధాత్మ సహవాసం, తండ్రి ప్రేమ, యేసుప్రభు వారి యొక్క కృప. యేసుప్రభు వారి యొక్క కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం. ఎవరైతే త్రిత్వదేవుని కలిగి ఉంటారో వారు చేసే పనులు మనకి ఇక్కడ కొన్ని వ్రాయబడుచున్నాయి. పిల్లరా, ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. 11వ వచనం చదువుతున్నాను. మనకు తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుండి. ఎవరైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నమ్ముతారో వారు మాత్రమే సంపూర్ణులు. వారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారు. వారికి మాత్రమే పరలోక రాజ్యంలో స్థానం. ఎవరైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యందు నమ్మిక ఉంచుతారో
వారు సంపూర్ణులు అని తెలియజేస్తున్నాడు. సంపూర్ణులైనడి, ఆదరణ కలిగి ఉండుడి. ఎవరిని ఆదరణకర్త అని పరిశుద్ధాత్మకు యేసుప్రభు వారు మనకు చెప్పారు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని నడిపించేవాడు. ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పి ఉన్నారు యేసుప్రభు వారు. ఆ ఆదరణకర్తను కలిగి ఉన్న మనము ఇతరులను ఆదరించేవారిగా ఉంటాం. మనకంటే పేదవారిని, మనకంటే ఇంకా కొంచెం కష్టాల్లో ఉన్నవారిని, మనకంటే చిన్నవారిని, ఏ ఆదరణ లేకుండా సహాయం కోరుచున్న వారిని మనం ఆదరించే వారం కూడా. ఎప్పుడు ఆ ఆదరణకర్తను మనం పొందినప్పుడు, ఆ పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు ఆ ఇతరులను కూడా మనం ఆదరించే వారంగా ఉంటాం. మరొక విషయాన్ని ఆయన తెలియజేస్తాడు. ఏక మనస్కులై ఉండుడి. ఏక మనసు ఎప్పుడు వస్తుందండి? తండ్రి కుమార పరిశుద్ధాత్మను మనం నమ్మినప్పుడు ఏక మనసు వస్తుంది. యేసుప్రభు వారు యోహాను 17వ అధ్యాయంలో మనము ఏకమై ఉండులాగున వీరును ఏకమై ఉండాలని వీరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానని చెప్తున్నారండి ఆయన. మనము ఏకమైన తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఏ రీతిగా ఏకమై ఉన్నారో అదే రీతిగా నమ్మిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమ్మిన మనమును ఏకమై ఉండాలి అని పౌలు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆ ఏకమై ఉండవాళ్ళను ఏక మనసు గలవారై ఉండుడి అంటే ఏకమై ఉండాలి మనం. ఇంకా మనం కిందకు చూసినట్లయితే పిల్లల సమాధానముగా ఉండుడి. సమాధానం మనల్ని యేసుప్రభు వారు తండ్రితో సమాధానపరిచారు కనుక ఎవరైతే తండ్రిని యేసుప్రభు వారు నమ్ముచున్నారో వారు ఇతరులతో సమాధానం కలిగి ఉంటారు. ఆ సమాధానం కలిగి ఉండమని ఆయన ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇంకా మనం చూసినట్లయితే ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైండును గాక. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైండును గాక. ప్రేమ, దేవుని ప్రేమ, సమాధానం, యేసు ప్రభువారి సమాధానం, ఆయన మనకు తోడై ఉంటాడు. పరిశుద్ధాత్మ ఆదరణ కనుక పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనము చేసుకునడి. ఏముదండి? పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకడు వందనం అంటే గౌరవించుకోనండి. దేంట్లో? యేసు ప్రభువారి పరిశుద్ధ నామములు మనం గౌరవించుకోనవలసిన వారమైనాం. కనుక ఈ దినమందు మనకి ఇవ్వబడిన భాగం, ఈ దినమందు మనకి ఇవ్వబడిన దేవుని యొక్క లేఖన భాగం, త్రిత్వదేవిని మనము నమ్ముచున్నాం. త్రిత్వదేవిని మనం నమ్ముచున్నాం. కనుకనే మనకు పరిశుద్ధాత్మ గురించి పాత నిబంధన వాక్య భాగంలో కూడా పిల్లరా అక్కడ జీవుల గురించి వ్రాయబడుచున్నది. ఆత్మ ఏ దిశగా నడిస్తే ఆ జీవులన్నీ ఆయన ఫాలో నడుస్తూ ఉన్నాయి. కనుక దేవుని ఆత్మను కలిగిన మనము దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి దేవుల్లో సాగిపోవారంగా ఉంటాం. కనుక తండ్రి ప్రేమ, యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మన విశ్వాసులందరిలో, ప్రత్యేకంగా సిఎస్ఐ తెలుగు సంఘంలో ఆ సహవాసం కలిగి ఉన్నప్పుడే, ఆ పరిశుద్ధాత్మ సహవాసం కలిగి ఉన్నప్పుడే, తండ్రిని ప్రేమను ఎరిగిన వారమై ఉన్నప్పుడే, యేసు ప్రభువారి కృపను పొంది ఈ త్రిత్వ దేవుని మనం నమ్మి ఆయన ఆశ్రయించి మన శరీరం ద్వారా, మన ఆత్మ ద్వారా, మన జీవము ద్వారా దేవుని మహింపరచు వారంగా ఉంటాం. కనుక ప్రభు సన్నిధిలో వాక్యం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకే వందనాలు. గడిచిన దినాలన్నీ కాపాడవు, నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క వాక్య లేఖన భాగాలు మేము చూసి ఉండగా త్రిత్వదేవుని నమ్మి, తండ్రి కుమార పరిశుద్ధాత్మను నమ్మి, నీలో ఏకమై ఏక మనసు కలిగి ఇతరులను ప్రభా దేవా సహవాసంలో, ప్రేమలో దేవా ఇతరులను కృప చూపించడంలో ఏక మనస్సు కలిగిన వారమై నీ సందులో పరిశుద్ధాత్మను అంగీకరించి దేవా సహవాసంలో, ప్రేమలో దేవా ఇతరులను కృప చూపించడంలో ఏక మనస్సు కలిగిన వారమై నీ సందులో పరిశుద్ధాత్మను అంగీకరించి దేవా సర్వసత్యంలోనికి మేము నడిపింపబడటానికి నీ కృప మాకు తోడుగా ఉంచి
మాటలు వించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి దేవాని కృపలో భద్రపరచమని నా ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీ క్రియలతో బ్రతిమాలి విడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు మీరందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, మరి మనందరం కూడా ఈ దిన సంఘారాధనలో దేవుని స్తుతించాం, మహిమపరిచాం, మరి చక్కని వాక్యం ద్వారా బలపరచబడ్డాం. కాబట్టి విన్న వాక్యం మన జీవితాల్లో ఫలించేలాగున ప్రార్థనాపూర్వకంగా ప్రతిరోజు వాక్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ దేవునామాన్ని మహింపరచాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి దేవునామాన్ని మహింపరుస్తూ ఆయా దేశాల్లో ఉండి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ మరి కార్యక్రమంలో పాల్గొంటూ ఏకహృదయం కలిగి దేవుని స్తుతిస్తున్న మీ అందరిని బట్టి మనసారా దేవుని స్తుతిస్తూ ఈ కార్యక్రమంలో ఈ విధంగా ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను బట్టి దేవునామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా మా దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి, మహోన్నతుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించబడుతున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు. ప్రత్యేకించి సమయంలో ప్రభువా మా సంఘారాధన అంతా మీ నామానికి మహిమకరంగా జరిగించారు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభువా ఇదిగో ఈ క్షణం వరకు జరిగిన కార్యక్రమం అంతటిని బట్టి మీ నామాన్ని మహింపరుస్తున్నాం. పాటలు పాడిన బిడ్డలను బట్టి మీ నామాన్ని మహింపరుస్తున్నాం. వాక్యాలు చదివిన బిడ్డలను బట్టి మీ నామాన్ని మహింపరుస్తున్నాం. ప్రార్థనలు చేస్తున్న బిడ్డలను బట్టి నీ నామాన్ని మహింపరుస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రభు వాక్య సందేశాన్ని అందించిన దైవజనులు అని పాస్టర్ ఆనందజ్యోతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీ కుమారుని ద్వారా వెత్తబడిన నీ వాక్యం ప్రభా మా సంఘ అభివృద్ధి కొరకు ఫలించినట్లు మీ కృపను అనుగ్రహించమని ప్రతి మాలుకుంటున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రతి విషయాన్ని బట్టి మీ నామాన్ని మహింపరుస్తున్నాం. తెలుగు సిఎస్ఎస్ సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇదిగో ప్రభా ప్రతి వారం నేను గతంలో మేము కాంపౌండ్లో ట్రినిటీ కాంపౌండ్లో మీ నామాన్ని మహింపరుస్తూ ఉండేవాళ్ళం. ప్రభు ఇదిగో తండ్రి ఈ పరిస్థితుల్లోనైనా మీ ఏకముగా కూడి మీ పరిశుద్ధ సన్నిధిలో మేము స్తుతించలేకపోతున్నాం. కానీ సంపూర్ణమైన విశ్వాసంతో మీ పరిశుద్ధ సన్నిధికి వస్తున్నాం ప్రభా. శీఘ్రముగా ప్రభు, అతి శీఘ్రంగా ప్రభు, మేమందరము కూడా ప్రభు అతి తొందరలోనే నాయన తిరిగి ఆయన ప్రత్యక్షంగా మిమ్మల్ని స్తుతించడానికి, మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మార్గం సరళం చేస్తున్నందుకు స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి నాయన దుబాయ్ గవర్నమెంట్ వారికి ప్రభా ఇదిగో తండ్రి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా. ఈ పాండమిక్ సమయంలో ఏ విధంగా ప్రభు ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపించాలి ప్రభా, ఈ అన్ని కార్యక్రమాలను నిర్వర్తించుకుంటూ నాయన సేఫ్టీ ఫ్యూచర్ని ప్రభావ మేము ఆయన అవలంబిస్తూ నాయన ప్రికాషన్స్ తీసుకుంటూ ఏ విధంగా ప్రభా మిమ్మల్ని ఆరాధించి ముందుకు కొనసాగిపోవాలి ప్రభా. అటువంటి జ్ఞానం మాకును మమ్మల్ని నడిపిస్తున్న అధికారులకు దయచేయమని ప్రతి మాలుకుంటున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా ప్రభా ఇదిగో తండ్రి మా సంఘస్థులందరి కొరకు పేరు పేరును ప్రార్థిస్తున్నాం. ఎవరి పట్లయితే మీరు చేశారో మేలులు ప్రభా ఆ కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. పుట్టినరోజులు, వివాహ దినాలు, ఇంకా ఆయా ప్రాముఖ్యమైన మంచి మంచి శుభదినాలు జరుపుకున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ బిడ్డల పట్ల మీరు చేసిన మేలులకే వందనాలు. నాయన వారితో పాటు మీ నామంగా మేము మహిమపరుస్తున్నాం ప్రభావ, మేము స్తుతిస్తున్నాం. నాయన నీ బిడ్డలందరి పట్ల మీరు చేసిన మేలులకే వందనాలు. గతంలో అస్వస్థతలు ఉండి స్వస్థపరచబడిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. గతంలో అనారోగ్యానికి గురై ప్రభావ ఈ దినాన్ని సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నీ బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి, సహాయం చేయండి. ఇంకా నువ్వు ప్రభావ ఎదుగుతున్న ఎవరైనా అవసరాలు ఉంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ఎవరైనా శారీరక సంబంధమైన రుగ్మతలతో బాధపడుతుంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉంటే నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభావ. ఇదిగో తండ్రి గర్భిణీలుగా ఉన్న సహోదరులనైనా మా సంఘంలో సహవాసులు ఉన్నారు ప్రభావ. బిడ్డలు లేక నీ కొరకు ఆయన ఇదిగో తండ్రి మీ వైపు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభావ. అని జ్ఞాపం తెచ్చుకున్నాం. చంటి బిడ్డ తల్లుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ఇదిగో ప్రభా మా సంఘ ఆరాధనలో ప్రభావ పాల్గొన్న చంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చక్కని పాటలు పాడుతూ ప్రభా నీ బిడ్డలు వారికి ఇచ్చిన తలాంతులు ప్రభా వారి హృదయాంతరంగా ఎరిగిన దేవుడు నీవు ప్రభా. హృదయాన్ని లక్ష్యం చేసే దేవుడు నీవు నాయన. ఎవరైతే నిజంగా నీకు మొర్ర పెడుతున్నారో నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపం తెచ్చుకోండి ప్రభా. వారి అవసరాలు తీర్చమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిజమైన దేవుడవు ప్రభా. ఇదిగో తండ్రి అలనాడునైనా ఏలీయా ప్రార్థన చేస్తూ ఉండగానే ప్రభా అగ్ని దిగి వచ్చినట్టుగా ప్రభా నాయన మా ప్రార్థనలకు నువ్వు జవాబు దయచేస్తూ ఉన్నావు ప్రభా. అడగక ముందే అక్కలని ఎరిగి దయచేస్తున్నందుకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా రూపొందించడంలో ప్రయాసపడుతున్న సహోదరుడు అదిగో తండ్రి ఆయన ఆర్గనైజ్ చేస్తున్న ఆశీర్వాదం గారి కుటుంబం, ఇక్కడ ఉండి కోఆర్డినేట్ చేస్తున్న శామ్ గారు
సహోదరి శ్రావణి, ఇంకా అదే దీనిలోనే నేను ఇంకా సహోదరులు ఎవరైతే ప్రయాసపడుతున్నారో అన్న రత్నం గారు ఇప్పుడు వాళ్ళందరినీ మీ చేతుల్లోనే పెడుతున్నాం ప్రభా. మేమందరం కలిసి ప్రభు మిమ్మల్ని ఈ విధంగా స్తుతిస్తూ మహింపరుస్తూనైనా ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. అదేవిధంగా ప్రభునైనా ఇంకా ప్రభు మమ్మల్ని నేను వెనుక నుండి నడిపిస్తున్నానైనా CSI తమిళ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారినైనా రెవరెండ్ విక్టర్ ప్రేమ్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దైవజనుడు ఎల్లప్పుడు మా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సంఘం అంతా ప్రార్థన చేస్తుంది ప్రభా. వారు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి మేము ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నాం ప్రభా. నేను తండ్రి తమిళ CSI సంఘాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న CSI సంఘాలన్నింటిని బట్టి మీ నామాన్ని మహింపరుస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ దుబాయ్ ప్రాంతంలో ఇతర తెలుగు సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను తండ్రి ఇరుకులు ఇబ్బందులు ఉన్న దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను గల్ఫ్ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అనేక మంది ఈ కరోనా పాండమిక్ సమయంలో ప్రభావ దైవజనులు ప్రభావ కువైట్లో అనేక మంది దైవజనులు ప్రభావ నిద్రించి ఉన్నారు ప్రభావ. ఆ కుటుంబాలకు నెమ్మది అనుగ్రహించండి, సహాయం చేయండి. అదేవిధంగా మా దుబాయ్ ప్రాంతంలో ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభువనైనా ఈ యొక్క పాండమిక్లో ప్రభావ ఇబ్బందులు పడుతుండగా నీ బిడ్డలు జ్ఞాపం తెచ్చుకోండి. నదిగోతండి కంపెనీలు చక్కగా చూడటానికి అవకాశం ఇవ్వండి. ఆ యజమానులు వాళ్ళని గౌరవించడానికి సహాయం చేయండి. హాస్పిటల్స్లో కూడా మంచి వైద్యం అందడానికి సహాయం చేయండి. ఎవరైతే కరోనా బారిన పడ్డారో నీ బిడ్డలను జ్ఞాపం తెచ్చుకోండి అయ్యా. స్వస్థపరిచి శీఘ్రంగా వారిని బలపరచమని ప్రతిమాలుకుంటాం తండ్రి. ఇంకా ఆయా రకరకాల వ్యాధులు బాధలతో ఉంటే నీ బిడ్డలను జ్ఞాపం తెచ్చుకొని సహాయం చేయండి. అదేవిధంగా చంటి బిడ్డలతోనైనా విద్యను అభ్యసిస్తుండగా ప్రభావ ఆన్లైన్లోనైనా నీ బిడ్డలందరూ అభ్యాసం చేస్తుండగా జ్ఞానం అనుగ్రహించండి, సహాయం చేయండి. మరొకసారి ప్రభావ మా సంఘ విశ్వాసాలందరూ మీ చేతుల్లోనే పెడుతూ ఆయన గోతండి మరి దేశ విదేశాల్లో ఉన్న ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీ చేతుల్లోనే పెడుతూ మీరు అక్కడ లక్ష్యమైతే అతి శీఘ్రంగా మేమందరం కూడా ప్రభు నేను అతి తొందరలోనే సంఘంగా కూడా మిమ్మల్ని స్తుతించడానికి మీరు కృపను అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తోత్రం చెల్లించి బ్రతిమాలకు నేను అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సర్వలోకన పరిశుద్ధులకును సదా తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షం